నమస్తే. మంగ్లీ చుట్టూ మొత్తం రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నది. ఈ ఫైనాన్స్కి సంబంధించిన ఈ మైక్రో ఫైనాన్స్ ఈ దోపిడీ కేసులో ఈ మాఫియా ముఠాలో మంగ్లీ ఉందా లేదా అన్న చర్చ. రీసెంట్గా సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ ఇంకా ఒకరిద్దరు ముగ్గురు కలిసి పెట్టిన ప్రెస్ మీట్లో మంగ్లీకి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆమె ఒక పేరును ప్రధానంగా ప్రస్తావించింది. తిరుమల అనే అని కొంత బూత్ పదాన్ని ఉపయోగించి తన మీద దుర్భాషలాడుతూ మొత్తం ఆ తిరుమలే చేసిండు. సో ఆ తిరుమల చేసిన దానికే ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చింది అని మంగ్లీ చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. సో ఆ ఆడియో కాల్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్ ఒకసారి నాకు తెలియదు అక్క. తిరుమలేశ్వరం ఉంటాడు. లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా అంటగడుతుంది ఇదంతా. ఓకే. సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా? అసలు లేదక్క, తెలియదు అక్క, అదక్క కనుక్కుంటాను అనుకుంటాను. మరి ఇంతలా ఏంట్రా? తెలియదు అక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా. ఎందుకు భయం? ఎందుకు అసలు భయం దేనికి అక్క? దేనికి భయం? లేకపోతే దేనికిరా? లేదక్క, తెలియదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈరోజు నేను అంటే మరి ఎవరా తిరుమల్? అసలు ఈ కేసులో మంగ్లీకి సంబంధం ఉందా లేదా? దీని వెనకాల ఉన్న ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరు? ఈ టోటల్ కేసుని తన ఊర్లో తన సంబంధించినటువంటి కొంతమంది కేసులో మోసపోయినప్పుడు ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి ఎంటర్ అయిన తిరుమల దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఒకసారి మనం మాట్లాడదాం. అదే తిరుమల నేను ఇవాళ మన తొలి వెలుగు స్టూడియోకి తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం నా ముందున్నాడు. సో తనది గద్వాల, తన పేరు తిరుమల్. మంగ్లీ ఆ ఆడియోలో మాట్లాడింది తన గురించి. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. సో చాలా పెద్ద ఆడియో విన్నారు కదా మీరు? అవునన్న, విన్నాను. సో ఆమె అన్నది కదా మిమ్మల్ని, ఆ తిరుమల అనే ఆ పిచ్చినా కొడుకు చేసిన వ్యవహారం వల్లనే నాకు ఈ పరిస్థితి ఇవాళ వచ్చింది అని మాట్లాడింది. అవును. సో మీరు ఆమె తిట్టిందని మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? నా రియాక్షన్ ఏం లేదు. ఆమెకు పిచ్చి బాగా ముదిరి మందిని పిచ్చులని చెప్తుంది. ఒకటి, ఎందుకంటే ఆమె చేసే తప్పులని ఒకటింట్లో ఒకటి కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేసుకుంటూ ఇంకా ముందుకు వస్తుందే కానీ బాధితులకు న్యాయం చేయాలనే సోయి కొంచెం కూడా లేకుండా ఈరోజు ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు బాధితుల పక్షాన ఉండి వాళ్ళకి న్యాయం చేయాలని పోరాడుతున్నప్పుడు ఆయన మీద కేసులు దబాయించి ఆయనని ఇబ్బందుల పాల్గొరి చేసింది. తర్వాత బాధితులు ముందుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ గోసను వెలబుచ్చుకుంటున్నప్పుడు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులనే వాళ్ళకు ఒక ముద్ర వేసింది. తర్వాత ఆమె ఆఫీసుల్లో పోయి కంప్లైంట్ ఇచ్చి, అంటే నా హోదా ఇది, నేను సెలబ్రిటీని అని చెప్పుకుంటూ నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలేను, నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, నా సెలబ్రిటీ హోదా తగ్గుతుంది, నన్ను పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తారు మీడియా వాళ్ళని అట్లా మాట్లాడుకుంటూ వచ్చి లాస్ట్కి నా పేరుని కూడా తీసింది. నా పేరు ఎందుకు తీసింది అని అంటే ఈ బాధితులంతా వచ్చి నన్ను కలిసిరు. అన్న మీకు ఏం సంబంధం ఈ కేసుకి? అసలు మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు ఇళ్ళకి? మెయిన్ ఎంట్రీ కానిక కారణం, నా దగ్గరికి ఒక 3 నెలల క్రితం బాధితులంతా నా దగ్గరకు వచ్చిర్రన్న. గద్వాల్ మనది కాబట్టి గద్వాలు, కర్నూలు, డోన్, ఆ డోన్ అంతా కలిసి ఒక 40 నుంచి 50 మంది దాకా వచ్చి అన్న మోసపోయినామన్న కాలు పట్టుకున్నారు. అరే ఎందుకు మీరు, అంటే మోసం అయితే జరుగుతుంది ఎవరికైనా, కానీ మీరు అందరు యువకులు కదా, మీరు ఎట్లా మోసపోతారు అని నేను అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఇది నేను ఒక్కనే డీల్ చేస్తే మంచిది కాదు, దీనికంటే న్యాయం జరగాలంటే ఒక అడ్వకేట్ అవసరం ఉంటుందని నాకు తెలిసిన మిత్రుడు సుబ్బారావు గారు అడ్వకేట్ ఉంటే నేను ఈ కేసు ఆయనని ఇది ఏంది ఒకసారి చూడండి, ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని నేను ఆయనకు అప్పగించడం జరిగింది. అప్పగించిన వెంటనే ఆయన కూడా కేసు వేయడం జరిగింది. వీళ్ళందరితో వాగ్వాదం తీసుకొని కేసు వేసిండు. కానీ తర్వాత దీనిలో మంగ్లీ గారు ఉన్నారని అంతకుముందు వాళ్ళు నాకు చెప్పిన నేను ఎందుకంటే నేను డైరెక్ట్గా అట్లా నేను నమ్మనని కూడా నేను బాధితులు చెప్పిన. బాధితులు నాకు చెప్పడానికి గల కారణం కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే రమావత్ మధు అనే వ్యక్తి ఉన్నాడో ఆ యొక్క రమావత్ మధు అనే వ్యక్తి నేను మంగ్లీ యొక్క చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నా. అండ్ తర్వాత డైరెక్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అని అక్కడ డోన్ పక్కన కర్నూలు దాటిన తర్వాత ఉంటుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి మంగ్లీ గారు తమ్ముడిని శివని స్వయంగా తీసుకొచ్చి అక్కడ బావమరదని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి ఏమనుకుంటాడు, అరే వీళ్ళకి నిజంగా అంటే ఫ్యామిలీ రిలేషన్ ఉందని వాళ్ళకంతా ఊహ కల్పించి తర్వాత ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంగ్లీ గారి చేతుల్లో రిబ్బన్ కటింగ్ చేపిస్తామని అట్లా చెప్పిర్రు. మన ఈ బిజినెస్ అంతా వెనకాల మంగ్లీ మనకు ఉంది, ఆ పెద్ద సెలబ్రిటీ మన టీంలో ఉంటున్నందుకు మనం సంతోషపడాలా, దీనిలో బాగా పెట్టుబడులు పెట్టి ఇంకా పైకి రావాలని వాళ్ళకి లేనిపోని కల్పితమైన మాటలు చెప్పి ఈ యొక్క బాధితులనంతా దీనిలో ముంచడం జరిగింది. ఇప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కథ ఏంది?
ఎక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ? డోన్ దగ్గర. ఇది కర్నూలు దాటిన తర్వాత డోన్ అని ఉంటుందన్న, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలో 5.5 కోట్లు పెట్టుబడి పెట్టిరు మనం. పెట్టిరా? అంతకు ముందే ఇక్కడ ఏదైతే జిఎన్ఐ అనే కంపెనీ ఉందో ఆ జిఎన్ఐ అనే దానికి కూడా మన మంగళి గారి తమ్ముడు శివ వచ్చే ఆ రోజు ఉన్నాడు. ఆ రోజు మంగళి గారు కూడా రావాలే, కాకపోతే మంగళి గారికి వేరే పని పడడం వల్ల ఆమె రాలేదు. ఆమె చెప్పింది నేను డైరెక్ట్ ఎంట్రీ మెయిన్ దానికి ఇస్తా, మెయిన్ ప్రాజెక్ట్కి నేను ఎంట్రీ ఇస్తా, అంతవరకు మీరు చూసుకోండి అని మంగళి గారు వాళ్ళ తమ్మునికి చెప్పింది, అందరికి చెప్పింది. ఇప్పుడు అక్కడ ఏదైతే డోన్ దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి ఆ 5.5 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి టేక్ ఓవర్ చేసి రైలు? లేదు, టేక్ ఓవర్ చేయలేదు. యాక్చువల్గా అది ఒక 10 నుంచి 15 కోట్లకి మాట్లాడుకున్నారు. సగం అమౌంట్ దాన్ని కట్టించారు, మిగతా అమౌంట్ కడదాం అనే లోపే ఈ రమావతి మధుని పోలీసులు టేకప్ చేసి జైలుకి పంపించారు. అయితే ఇప్పుడు అక్కడ డోన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి ఈ శివ కూడా వచ్చిండు. శివనాయన పేరు? అవును, శివ. మంగళి తమ్ముడు శివనాయక్ వచ్చిండు అక్కడికి? వచ్చిండు, 2-3 సార్లు వచ్చిండు అక్కడికి వచ్చిండు. బాధితులతో కలిసి మీటింగ్లకు అటెండ్ అయ్యిండు. ఎవరు? మంగళి తమ్ముడు. మీరు కావాలంటే బాధితులు కూడా అందరు ఇప్పుడు కింద 100 మంది ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? మన దగ్గరికి తీసుకొచ్చిన ఓకే. వాళ్ళందరూ కూడా మీకు చెప్తారు ఒక్కొక్కరుగా పిన్ టు పిన్. నేను ఇప్పటి వరకు మంగళి గారిని ఒక సోదరుగా భావించి అరే ఎందుకు ఈమెను బదలాం చేయాలని నేను ఏ రోజైతే పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి సుబ్బారావు అనే అడ్వకేట్ని పిలిపించారు, అదే రోజు నేను సుబ్బారావు గారు అడ్వకేట్ అనే వ్యక్తి ఇద్దరం కూడా అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా మంగళి గారు అసభ్యకరంగా మాట్లాడారు. ఏ రోజు? మీరంతా మీటింగ్? మేమంతా పంజగుట్టలో. ఎక్కడ మీట్ అయ్యారు మీరు? పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్ లోనే మీట్ అయినాము, 3rd floor లో. ఎవరెవరు? నేను, సుబ్బారావు అడ్వకేట్, కొంతమంది మిత్రులు ఉన్నారు అక్కడ. వేణు ఉన్నట్టున్నారు. ఉన్నారు, డైరెక్టర్. వాళ్ళు ముందుగానే వెళ్ళారు. నాకు తెలిసి దీనికి వాళ్ళకి సంబంధం లేదు, కానీ వాళ్ళు ముందుగానే, ఎందుకంటే పూజారి నాగేశ్వరరావుకి వాళ్ళకి సత్సంబంధాలు ఉండడం ద్వారా వాళ్ళు పోయి అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు మంచిగా, అమ్మ మంగళి ఎందుకు ఇదంతా నెత్తిన వేసుకుంటావమ్మా, నీకు సంబంధం లేకపోతే రమావతి మాత అనేటువంటి పిలిపించి ప్రెస్ మీట్ పెట్టు, అవును ఇదంతా నువ్వెందుకు గోక్కుంటావు, ఇదంతా నెత్తిన వేసుకుంటావు అని కూడా వాళ్ళు కూడా మంచిగా చెప్పారు. కానీ ఆమె ఏం చేసింది, ఒక వీడియో దొంగదాపిన వీడియో తీసుకొని అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ని, వేణుడుల గారిని, ఇద్దరిని కూడా అంటే కావాలని, అంటే నా వెనకాల వీళ్ళల్లో ఉన్నారనే తప్పుడు ప్రచారం సృష్టించడానికే, కేవలం అంటే తప్పుదోవ పట్టడానికే. జనాలు చూసిన వాళ్ళు ఏమనుకోవాలి, అరే ఈ వెనక ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకేమేం జరుగుతుందో, బాధితులంతా చెల్లచెదరం కావాలంటే పెద్ద హ్యాండ్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేయలేకుండామని బాధితులు ఇంకా భయపడి వెనక్కి పోవాలనే కారణంతో ఆమె ఒక్కొక్కటి చిత్రీకరించుకుంటూ కొంత వీడియో ఆమె తీసిందా? ఆమె ఫోన్ లో తీసిందా? అవును, మేమంతా మొబైల్ ఫోన్స్ అక్కడ పెట్టాము, ఆమె ఫోన్ తోనే తీసింది కదా. ఇట్లా చెట్లు అడ్డం పెట్టి అట్లా తీయొచ్చు. ఆ వీడియోలో ఏమైనా వాయిస్ ఉందా? అంటే నీ అంతగా నీవు కల్పితం చేసుకోనికే ఎన్ని వీడియోలనే తీస్తావు, ఎన్ని డ్రామాలనే చేస్తావు, మందిని పిచ్చోళ్ళు వాడు వీడు అంటావు. కొంచెమన్నా సోయి ఉండాలి మంగళి గారికి మాట్లాడడానికి. ఈరోజు నువ్వు సెలబ్రిటీ అని చెప్పుకుంటున్నావు, సెలబ్రిటీ నువ్వెందుకు అవుతావు సెలబ్రిటీ? ప్రజలు సెలబ్రిటీలు, ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మీడియా మిత్రులు సెలబ్రిటీలు, ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నారు మాలాంటి వాళ్ళు సెలబ్రిటీలు. కానీ నువ్వు సెలబ్రిటీ ఎందుకు అవుతావు అమ్మా? నువ్వు 100% పేడ్ ఆర్టిస్ట్. డబ్బులు ఇస్తేనే పాట పాడతావు, డబ్బులు ఇస్తేనే ప్రోగ్రామ్ చేస్తావు, అంతేగాని నువ్వు ఈరోజు ఆ సెలబ్రిటీ ట్యాగ్ను అడ్డం పెట్టుకోండి నీ ఇష్టానుసారంగా నీ పెత్తనం చెలాయించుకోవాలనుకోవడం, అమాయకమైనటువంటి బాధితులను గొంతు కోయాలనుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నాకు ఏం సంబంధం, మధుతో నాకేం సంబంధం అన్నది ఫస్ట్ పాయింట్ ఆమె రేజ్ చేస్తుంది. రెండోది, మా తమ్ముడు ఈ ముఖమా ఈ తప్పుడు పని చేసే ముఖం అని తమ్ముడి ఫేస్ని చూపిస్తున్నది, దాని మీద కూడా పెద్ద ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు ఈమె టెక్నికల్గా లీగల్గా ఇక్కడ దొరకడానికి ఏం అవకాశం లేనప్పుడు ఎందుకు ఆమె పేరును బదనాం చేస్తుంది, నా పేరును బదనాం చేస్తున్నారు అనేది ఆమె అడుగుతున్న ప్రశ్న. నేను ఒకటే చెప్తానన్నా, ఇప్పుడు మంగళి గారు మాతో కూడా ఆ రోజు మొట్టమొదటిసారి ఏమన్నది, అసలు రమావతి మదనటోని నేను చూడలేదు అన్నది, వాని ఫేస్ కూడా నాకు తెలియదు అన్నది. తర్వాత మెల్లగా ఒకటి మేము ఫోటోలు రిలీజ్ చేసినప్పుడు ఆమె మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టించుకున్నది. అంతకుముందు ఏమన్నది, నేను బిజీ షెడ్యూల్ ఉంటా కాబట్టి నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను, నేను సెలబ్రిటీని, నా హోదా తగ్గుతుంది ఇంటర్వ్యూలు ఇస్తే అని ఆమె చెప్పుకుంటూ వచ్చి ఒక తులసి చంద్ అక్క గారి ఇంటర్వ్యూలో ఆమె క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది, రమావతి మదనట్టు కూడా ఆ రోజు నన్ను వాళ్ళ ఊరికి వేరే ప్రోగ్రామ్ పిలిపించారు, అక్క మా ఇంటి దగ్గర ఫోటో దిగిపోదురా అంటే నేను ఫోటో దిగినా, అంతేగాని అంతకుమించి నాకు సంబంధం లేదు. అండ్ మరి మీ ఇంట్లో ఈ వీడియోలు అంతా తీసిరు కదా, మరి మీ ఫ్లాటే కదా ఇది అని ఆమె అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది, మా ఫ్లాట్ మేము అమ్మడానికి పెట్టుకున్నాము, అమ్మడానికి పెట్టుకుంటే వాళ్ళు ఒక నెల రోజులు ఉన్నారు కానీ తర్వాత వదిలేసిర్రు, కానీ బాధితులు 4 నుంచి 5 నెలల వరకు అదే ఫ్లాట్కి వెళ్ళి మంతనాలు జరుపుకొని అక్కడనే డీలింగ్స్ నడిచినాయి. ఇప్పుడు అబ్బాయి అభిషేక్ నా ఇంటర్వ్యూలో చెప్పింది కదా. అవును, ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు అంతకుముందేమో మధు తెలియదా అంటది, ఆ ఫ్లాట్ ఏమో మేము అమ్ముదాం అనుకున్నాము కానీ వాళ్ళు కొన్ని రోజులు వాడుకొని వెనక్కి ఇచ్చారు. ఎవరైనా కారా, అదేమన్నా బైకా?
టెస్ట్ డ్రైవ్ చేసి ఇస్తా అని చెప్పడానికి. అండ్ మీరు ఫ్లాట్ ఇచ్చినప్పుడు మీ యొక్క పర్సనల్ వస్తువులు కానీ మీకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆ ఇంట్లో ఎందుకు ఉంటుందండి వేరే వాళ్ళకి మీరు అమ్మినట్టయితే? అండ్ శివ అనే వ్యక్తి వీళ్ళని ఎందుకు కలుస్తాడు? మీరే చెప్పారు కదా ఇంటర్వ్యూలో, మా తమ్ముని చూసుకోమని చెప్పినా మొత్తం మా తమ్మునికి అప్పగించిన అని చెప్పారు కదా. 100% మీ తమ్మునికి దీనిలో సంబంధం ఉంది కాబట్టి మీ తమ్ముడే మీ దగ్గరికి ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ శివ మంగ్లీ తమ్ముడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందా ఈ ముఠాలో? 100% వసూలు చేసిన దాంట్లో కూడా. వసూలు చేసిన దానిలో అంటే ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఏదైతే నల్గొండ జిల్లా ఉందో అక్కడ కొండమల్లేపల్లి దగ్గర జిఎన్ఏ ఆఫీస్ ఓపెనింగ్ రోజు రమేష్ అనే వ్యక్తి రమావత్ రాథోడ్ అనే ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఆ పిల్లలు కూడా బాధితుడు ఇందులో. ఎందుకంటే ఒక 40 లక్షల వరకు ఆయన అందులో ఇన్వెస్ట్ చేసిండు. వాళ్ళ రమేష్ అనే వాళ్ళ ఫాదర్ని కూడా కన్విన్స్ చేసి దీన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఆ పిల్లోడు ఆఫీస్ బాయ్గా అందులో పనిచేస్తున్నప్పుడు కూడా ఆ పిల్లోడు 3 నెలలు జీతం ఇవ్వలేదు. నీకెందుకురా జీతం ఇస్తే నువ్వు డబ్బులు అయిపోగొడతావు, వేస్ట్ చేస్తావు, నీకు బంగారు కొలిసి తెచ్చేస్తా అని చెప్పి వాడికి జీతం కూడా ఇవ్వకుండా డబ్బులు ఎగ్గొట్టిపోయి జైలు పోయిండు. జైలు పోయిన తర్వాత కూడా నాకు ఒక 25,000 కావాలని వాళ్ళ మామ ద్వారా మళ్ళా పంపిస్తే, అరే ఇన్ని డబ్బులు పెట్టిన 25,000 ఇస్తే అదో బయటకు వచ్చినాక నా డబ్బులు నాకు ఇస్తాడని కూడా అట్లా కూడా 25,000 రూపాయలు పెట్టి ఆ పిల్లడు మోసపోయిండు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా మంగ్లీ గారు తమ్ముడు గుర్తించాలి. ఎవరు వీళ్ళు ఇద్దరు? ఈ అబ్బాయి ఇంతమంది వీడియో చేసిండు ఆల్రెడీ. మధు అసిస్టెంట్. ఈ పిల్లోడే మంగ్లీ తమ్మునికి 30 లక్షల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఇచ్చినటువంటి వ్యక్తి. మంగ్లీ తమ్ముడికి ఆయన 30 లక్షలు ఇచ్చిండు. అండ్ ఇదే కార్లనే తీసుకొచ్చిర్రు, కొండమల్లేపల్లి నుండి ఇదే కార్లనే తీసుకొచ్చిర్రు. ఆ రోజు డేట్ కూడా చూపిస్తా, అన్నీ వస్తాయి. వాళ్ళు ఎక్కడ టేక్ ఓవర్ చేసిర్రు అమౌంట్, బైపాస్ పక్కన మన సర్వీస్ రోడ్ ఉంటుంది, సర్వీస్ రోడ్లో వేరే ఇంకొక కార్ని పిలిపించి ఆ యొక్క కార్లోకి ఈ కార్ నుంచి ఆ కార్లోకి అమౌంట్ కూడా షిఫ్ట్ చేసిర్రు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కేవలం మీ తమ్ముడిని మీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇంతమంది బాధితులు గొంతు కోయాలనుకోవడం తప్పని నేను చెప్తున్నా. ఒకవేళ ఇప్పటికీ కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది బాధితులు కంటిన్యూగా రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళకి రోజు తినడానికి కూడా తిండి లేదు. ఇప్పుడు మంగ్లీకి అన్ని హోటల్స్ బుకింగ్, కార్ బుకింగ్స్ మధు చేస్తాడని అంటున్నారు. అవును, 100%. బెంగళూరుకి వెళ్ళినా అక్కడ ఫార్చునర్ కారు అన్ని బుక్ చేసినారు. ఆ బుక్ చేసినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఆమె ఏం ప్రోగ్రామ్ పోయింది, ఏం ప్రోగ్రామ్ పోతే ఏం కార్ బుక్ చేసిర్రు, ఎక్కడ వెళ్ళి ఫ్లైట్ దిగితే అక్కడ నుంచి ఎవరు వచ్చి పికప్ చేసుకున్నారు, అన్ని ఆధారాలు ఉన్నాయండి. ఇవన్నీ మేము బయట పెడతామని చెప్పి బాధితులందరూ నా దగ్గర నిజంగా ఇవన్నీ నాకు వచ్చి చెప్పినందుకు ఈ డాటా అంతా నా దగ్గర ఉందనే కారణంతోనే ఈరోజు మంగ్లీ గారు నా పేరుని పట్టుకొని దుర్భాషలు ఆడుతుందని. సో ఈమె ఇన్వాల్వ్మెంట్ మీన్స్ తమ్ముడు ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో, తమ్ముడు ఈమెకి తెలియకుండా ఏమైనా చేసి ఉంటాడా? ఇప్పుడు ఆమెనే చెప్తుంది కదండి, నేను మా తమ్ముని చూసుకోమని చెప్పినా అని. ఇప్పుడు నేను తప్పు చేసినా ఏమంటారు, మా అన్నని అంటారు, అరే మీ తమ్ముడే కదా అంటారు. ఇప్పుడు మంగ్లీ తమ్ముడు అనుకుంటా వేరే వాళ్ళ తమ్ముడు అంటారా? ఇప్పుడు ఈ పబ్ల గొడవ ఏంది? ఏం పబ్బులు ఉన్నాయి అసలు హైదరాబాద్లో వీళ్ళకి సంబంధించి? ఈ పబ్బులు ఇంకోరు టేక్ ఓవర్ చేసిరని అంటున్నారు. దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని బెదిరిస్తున్న కొన్ని నేను సరే నా దగ్గర ఉన్నాయి, నేను తర్వాత చూపించే ప్రయత్నం చేస్తా. రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఏం పబ్బులు ఉన్నాయి? మొన్న మీరు ఒక బ్రదర్ని మిత్రుని ఇంటర్వ్యూ చేసిరు కదన్న, అభిషేక్ నాయక్ కూడా చాలా విషయాలు చెప్పిండు మీకు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా ఉపయోగపడేటివి ఉన్నాయి. ఎందుకంటే జనాలను ఎట్లా మోసగించారు ఏం లేదనేది దానికి కీలకంగా ఉన్నాయి. అండ్ తబలా అనే పబ్బులు ఆ రోజు, ఇప్పుడు ముందరేమో రమావత్ మాతకు సంబంధమే లేదంటది, తబలా పబ్బులనేమో ఆయననే ఉంటాడు. టికెట్స్ టోకెన్స్ ఎట్లా మీరు అడిగిర్రు, మీరు ఆ పబ్బుకి వెళ్ళడానికి పర్మిషన్ అవసరం ఉంటుంది కదా, మరి మీకు ఆ టికెట్స్ ఎలా వచ్చాయనంటే మధు తీసుకొచ్చిండు. మధుకి ఎవరు ఇచ్చారు? మంగ్లీ తమ్ముడు ఇచ్చారు. మంగ్లీ తమ్ముడికి మధుకి ముందే సత్సంబంధాలు ఉన్నాయి కదా. మంగ్లీ డ్రైవర్లతో చాలా క్లోజ్ గా మాట్లాడతాడు. ఇప్పుడు ఎవరైనా ఒక విఐపి ఉంటే ఆ విఐపి డ్రైవర్ తో మాట్లాడాలంటేనే మనకి ఆ విఐపికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆ యొక్క డ్రైవర్ మనకి నెంబర్ ఇస్తాడు. మనకి విఐపికి ఫస్ట్ సంబంధమే లేదు, విఐపి మనం దేకడు అన్నప్పుడు డ్రైవర్ మనకి నెంబర్ ఇస్తాడు. అవును. ఇప్పుడు వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ మంచిగా ఉంది కాబట్టే కదా. నేను ఏమంటున్నాను, ముఖ్యంగా మంగ్లీ గారి ఫోన్ డాటా 2024 నుండి 2025, 2026 వరకు చూసుకుంటే, ఎప్పుడైతే రామావతి మధ్య జైలుకి పోకముందు వరకు చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్ని గంటలు ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు అనేది కూడా బయటపడుతుంది. పబ్బుల సంగతి ఏంది? పబ్బులు ఏంది? మనకు సంబంధించిన వాళ్ళైతే పబ్బుల గురించి ఎప్పుడు ఎత్తలేదు, కానీ ఒకరింట్లో ఒకరు వాళ్ళే వచ్చి వెల్లడిస్తున్నారు. అంటే పబ్బులు అంటే మేజర్గా ఏం చెప్పారంటే, ఈ యొక్క డబ్బులని మనం వసూలు చేసిన తర్వాత పబ్బు పెట్టి, స్కూళ్ళు పెట్టి, హాస్పిటల్ పెట్టి, రికార్డింగ్ స్టూడియోలు పెట్టి
వీటి ద్వారా వచ్చిన అమౌంట్తో మనం వాళ్ళకి డబ్బులు చెల్లిద్దామని వీళ్ళు అనుకున్నారు. కానీ అంత లోపలనే అక్కడ ఫ్రాడ్ చేసిర్రు కొండమల్లెపల్లిలో. అక్కడ ఫ్రాడ్ చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టిర్రు. ఈ డబ్బులు అనేది తీసుకుపోయి వాళ్ళకి కట్టిర్రా మరి ఇంకో తన పెట్టిరో తెలియదు. కానీ మాకు తెలిసిన వరకు ఒక 5.5 కోటి బాధ్యత మా వల్ల కళ్ళ ముందరనే సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టిరు కాబట్టి మనకు అవి ఇక్కడ పలానా చోట మన డబ్బులు ఉన్నాయనేది కొంచెం ధైర్యం మా వాళ్ళకు ఉంది. అండ్ తర్వాత వాళ్ళు ప్లాట్లు ఇస్తామని చెప్పిర్రు. ఓకే, ప్లాట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు మీకు వెనక్కి ఇస్తాం అవును అన్నప్పుడు ఎవరైనా ఆశపడతారు కదన్న. మనకు భూమి వస్తుంది ప్లస్ మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి అన్నప్పుడు ఆశ చెడ్డది. ఆశకి అత్యాశ పడి ఈ రోజు ఇంత మోసపోయారు. వాడి ఏజ్ ఎంత? పాన్ కార్డు చూస్తే 2004, వన్ డేట్ ఆఫ్ 2004. ఎట్లా నమ్మిరు జనాలు వీళ్ళందరూ కూడా? 2022 అంటే 22 సంవత్సరాలు వన్ ఏజ్ అంతే. దాని ప్రకారంగా చూసుకుంటే అంతే. నా దగ్గరకు వచ్చిన అబ్బాయి అభిషేక్ ది కూడా చిన్న ఏజ్, సేమ్ అందరిది సేమ్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు అబ్బాయి కూడా అంటాడు నాకు కేవలం రాజకీయం. నువ్వు అంతకుముందు ఒక పిల్లోడు ఒక ఇంటర్వ్యూ చేయించుకున్నాడు. అప్పుడే అనుకున్నాం సరే ఇంకా ఒక్కొక్కలాగా ఉంటుంది ఎందుకు అన్నట్టు. కానీ క్లియర్గా ఆ అబ్బాయి కూడా మోటివేషన్ క్లాసెస్ చెప్పిండు అభిషేక్ కూడా. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు దీనిలో పెట్టుబడి పెట్టండి, నేను కూడా పెట్టినా 3 కోట్లు పెట్టినా, మీరు నన్ను నమ్మండి, మధు చాలా మంచి వ్యక్తి, మనల్ని కష్టంగా అంతనంత ఎత్తుకు తీసుకుపోతాడు. కేవలం ఈ అభిషేక్ అనే టైంకి కార్లు కథ అవి ఇవి సోకు చూపించి వాని కూడా వీని మైండ్లో వేసుకొని ఇంతమందిని మోసం లేపారు. బాలాజీ నాయక్ అనే అతను మెయిన్ కల్ప్రిట్. ఇన్వాల్వ్మెంట్ ఉందా? బాలాజీ నాయక్ అతనికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పటికి నల్గొండకు సంబంధించి సంబంధం ఉన్నట్టుంది. కానీ ఇక్కడ గద్వాల ఏరియాకి డోన్ కర్నూలు పటాన్చెరు వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే బాలాజీ నాయక్ అనేటోడు ఈ రమావతి మధు గురువు. అంటే ఈయనకంటే ముందు డ్రైవరే సపరేట్ విడిపోయి తర్వాత ఎవరిది వాళ్ళు పెట్టుకొని ఈయనకంటే పై స్థాయి పోయిండు. అదే తర్వాత ఆయన దొరికిపోయిండు, ఆయన జైలు పోయిండు, వాళ్ళవి అన్ని పోలీసు వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఈ మధు కూడా ఇట్లనే చేసిండు. మధు కూడా దొరికిపోయిండు. అప్పుడు ఎప్పుడైతే మధు దొరుకుతాడు అన్నప్పుడు మధుకు తెలిసి ఏం చేసిండు, ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయండి, శుభక్షేత్ర ప్రాజెక్టు మనం లాంచ్ చేస్తున్నాము, దీనిలో ఎక్కువ ఎంతమంది ఇన్వెస్ట్ పెడితే అంతమందికి భూమి ప్లస్ 5 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి ఒక గోవా ట్రిప్ వీళ్ళకి ప్లాన్ చేసి అందరూ కూడా ఫ్లైట్లోనే పోవాలని ఫ్లైట్ టికెట్స్ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ హోటల్ బుక్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. గోవాకి. దేనికి గోవాకి పోయారు? ఎంజాయ్ చేయడానికి. ఇది ఆ ఓపెనింగ్ తర్వాత ఇన్వెస్టర్స్ ఇప్పుడు దీనిలో అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళంతా గోవా ఏం చేయాలని క్లియర్ చెప్తున్నారు కదా. గుడ్ మార్నింగ్ వన్సిఆర్ డియర్ లీడర్స్, నేను మీ మధు రాథోడ్ని. ఏదైతే శుభక్షేత్ర ప్రాజెక్ట్ ఫ్రీలాన్స్ ఆఫర్ మనం పెట్టుకున్నామో డేట్ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 20 వరకు డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. చాలా మంది ఇంకా అచీవ్మెంట్ కాలేదు. ఈ టైంలో న్యూ పర్సన్స్ కూడా యాడ్ అవ్వడం కూడా జరిగింది. మీకోసం మా మేనేజ్మెంట్ తరఫు నుంచి డేట్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ డేట్ 25 సెప్టెంబర్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. మనకు ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ఆ టైం అనేది వేస్ట్ చేయకుండా మీరు మీతో పాటు మీ టీం అందరూ అచీవ్మెంట్ అవ్వాలని కోరుకుంటూ నేను మీ మధు రాథోడ్ని. థ్యాంక్ యూ సో. గోవాకి పోవడానికి అంటే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు పెడితే గోవా ట్రిప్ వస్తుంది. తీసుకుపోయిండు. వీళ్ళకంతా ఏం చెప్పిండు, నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి మిమ్మల్ని కలుస్తా, మీరు వెళ్ళండి అని చెప్పిండు. మీరు అందరూ వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు, ఎయిర్పోర్ట్కి రాలే. కాకపోతే ఒక పర్సన్కి అక్కడ డబ్బులు అప్ప చెప్పిండు, ఆ పర్సన్ ఆ డబ్బుల వరకు చూసుకున్నాడు. కానీ తర్వాత గోవాలో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే ఈయన ఎత్తుకపోతుర్రు అని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళ ఆశలు ఆశలు అయ్యి అసలు వాళ్ళు ఏ పరిస్థితి రావాలి, ఎట్లా తిరిగి రావాలా, ఏం ముఖం పెట్టుకొని ఇంట్లో పోవాలని వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఒక 6 సార్లు మధు దగ్గరికి వెళ్ళారు. జైలుకు పోయిన తర్వాత వాడు వచ్చిన తర్వాత కూడా 6-7 సార్లు మధును కలిసి ఇంకా పటాన్చెరులో కూడా ఒక 2-3 మీటింగ్లు కండక్ట్ చేసారు. పటాన్చెరుకి ఏం లింక్ ఉన్నది? పటాన్చెరు అంటే ఇప్పుడు ఎవరైతే మన హేమకాంత్ రెడ్డి అని ఉంటారు, హేమకాంత్ రెడ్డి పటాన్చెరులోనే ఉంటాడు అనమాట. హేమకాంత్ రెడ్డి పటాన్చెరులో ఉంటున్నప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకుపోయిండు. అన్న మాకు ఇట్లా మోసం జరిగింది, జర నువ్వు న్యాయం చేయాలి. హేమకాంత్ రెడ్డి ఆ పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్ళిండు. పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్ళి అన్న ఇట్లా మేము మోసపోయినాం, మమ్మల్ని పలానా వాడు ఇట్లా చేసినప్పుడు ఆయన కూడా వాళ్ళని పిలిపించిండు. ఆ రమావతి మధుని పిలిపించిండు. ఆ రోజు పటాన్చెరుకు పిలిపించిన తర్వాత రమావతి మధు అనేటువంటి ఏం చేసిండు, అన్న నేను 2 రూపాయల ఇంట్రెస్ట్ ద్వారా వీళ్ళకి అందరికి తీర్చేస్తా, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వనని చెప్పినోడు తర్వాత అటు నుంచి అట్టే ఎస్కేప్ అయ్యిండు. అప్పుడు ఏం చేయాలని అర్థం కాక ఈ హేమకాంత్ రెడ్డి మీద అందరు పటాన్చెరు వాళ్ళు మొత్తం ఈయన మీద పడ్డారు. నిన్ను నమ్మినామని. యాక్చువల్ గా డబ్బులు కొట్టిందంతా అటే పోతుంది. అంత డైవర్ట్ వసూలు చేసి అటు ఇచ్చేసి. ఇప్పుడు మెయిన్ గా పటాన్చెరు వాళ్ళని డిస్టర్బ్ చేసింది కూడా మంగళి గారే.
Okay. ఎందుకంటే ఇప్పుడు బాధితులు అంటే అక్కడున్నారు ఇక్కడున్నారు అందరు ఉన్నారు. ఉమ్, మీరు ఒక చోట వచ్చి కూర్చుంటే బాధితులు అనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు కదండి. అవును. మీరు పర్సనల్గా ఎక్కడెక్కడికో ఒక్కొక్కరిని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. పిలిపించుకోవడం అంటే మేము ఆ రోజు పూజారి నాగేశ్వర గారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళొచ్చిన గంటన్నరకి ఉమ్, రమావతి మధుని, అక్కడ పటాన్చెరుకు సంబంధించినటువంటి ఒక సిస్టర్ని, ఉమ్, జ్యోతి నాయమని, ఉమ్, ఇప్పుడు ఎవరైతే 5 కోట్లు దీనిలో పెట్టిండో సత్యనారాయణ ఆయనని అక్కడ పిలిపించుకోవడం జరిగింది. ఎవరు? మంగళి గారు. ఏది ఆమె కేసు బయటకు వచ్చిన తర్వాత మధుని పిలిపించుకుందా? రీసెంట్ గా మేము మాట్లాడినప్పుడు ఓ, ఏది మీరు మాకు సంబంధమే లేదని చెప్పిన ఆమె వాళ్ళని పిలిపించుకున్నది అక్కడికి. నిజమేనా? మీరు ఆ రోజు విజువల్స్ అక్కడ సీసీ కెమెరా చూస్తే కూడా మీకు ఆటోమేటిక్ గా ఎక్కడ కలిసి వీళ్ళు? పంజగుట్టలో ఓకే. పంజగుట్టలో అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్ దగ్గరనే మధు వచ్చిండా? మధు వచ్చిండు. ఏది పూజారి నాగేశ్వర ఆఫీస్ కి? అవును. అవునా? ఓకే. స్వయంగా నాకు సత్యనారాయణనే చెప్పిండు. ఎవరైతే 5 కోట్లు ఇన్వెస్ట్ చేసిండో ఆయననే చెప్పిండు. ఆయన చెప్పింది కూడా వీడియో ఉంది. ఏం మాట్లాడింది మరి మధుని పిలిచి? నేను దేనికోసం వెళ్ళిరు మీరు అంటే ఏం కారణంతో అంటే నేను మధుగా మంగళి గారిని ఓదార్చనిక పోయినా, ధైర్యం చెప్పనిక పోయినా అంటే ఎవరు? సత్యనారాయణ. సత్యనారాయణ. నువ్వు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఆమెకి ఎందుకు ఉంది? ఆమె ఏం మోసపోలేదు కదా, మీరు కదా మోసపోయింది, మీకు కదా ఆమె ధైర్యం చెప్పాల్సిందే. నేను అన్నప్పుడు నేను గట్టిగా అడిగిన ఏమైంది నిజం చెప్పు, ఎందుకు వేరు, ఎవరెవరు వేరు అని అంటే ఇట్లా నేను మధు పోయినా, తర్వాత జ్యోతిని దొలకం పోయినామంటే ఎక్కడ పోతున్నా నీకు తెలుసా అంటే లేదు మధు రమ్మన్నాడు, నేను జ్యోతిని తీసుకొని నేను పోయినా, నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఇటు తిరుగు అటు తిరుగు ఇటు తిరుగు అటు తిరుగు అంటే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత మంగళి గారు ఉన్నారు, అక్కడనే మీ యొక్క విజిటింగ్ కార్డు నాకు కనిపించింది, నేను ఫోటో తీసుకొని వచ్చినా అని సత్యనారాయణ నాకు చెప్పిండు. ఇప్పుడు మధు మంగళి ఏం మాట్లాడుకున్నారట అక్కడ? వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు బయట ఉన్నారు. బయట ఉన్నారు అంటే కేసు బయటకు వచ్చిన తర్వాత కూడా మధుతో మంగళి కాంటాక్ట్ లోనే ఉన్నది. అరెస్ట్ అయ్యేంత వరకు 100%. అంటే నా పేరు రావద్దు ఎక్కడ చెప్పొద్దు అన్నదా మరి? ఇప్పుడు మంగళి గారిని కలిసిన తర్వాతనే కదా మధు అన్నట్టు ఆయన మీడియా ముందుకు వచ్చి సపరేట్ వీడియోలు చేసి దీనికి నాకు సంబంధం లేదు, వాళ్ళు సంబంధం వీళ్ళు సంబంధం అని చెప్పింది కదా. వాళ్ళు వీళ్ళు సంబంధం అయితే ఇన్ని రోజులు నువ్వు చేసింది ఏంది బ్రదర్ నాకు అర్థం కాలే. ఇంతమందిని నువ్వు మోసం ఇచ్చింది కాక నీ వెనక వీళ్ళ బయట పడతారని చెప్పి నువ్వు టాపిక్ డైవర్ట్. పటాన్చెరులో ఈ హేమకాంత్ రెడ్డి పెద్ద లీడర్ని కలిసిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత హేమకాంత్ రెడ్డికి టార్చర్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మనోడు దూరంగా ఉన్నాడు, అంటే తిరుపతి కర్నూలు అటు సైడ్ ఉండి. ఓకే. ఎందుకైనా పెద్ద మనుషులు ఇష్యూని సార్ట్ అవుట్ చేయలేదా? షార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నించారు. ప్రయత్నించినప్పుడు దీన్ని అంతా గోల్మాల్ చేసిండ్రు. రమావతి మధ్య అన్నట్టు వాళ్ళకి డైరెక్ట్ అటాచ్మెంట్ కావడం ద్వారా వాళ్ళు అటాచ్ అయ్యప్ అయ్యి ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేసి మొత్తం హేమకాంత్ రెడ్డి మీద దొబ్బాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే లావాదేవీలంతా అటు మాట్లాడుకున్నారు. అది ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా మీకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక 2-3 ఆడియో వీడియోల ద్వారా కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు పోలీసు వాళ్ళని, మీడియా వాళ్ళని, ప్రజల్ని ఇంత తప్పుదో పట్టిస్తున్నటువంటి 10th ఫెయిల్యూర్ అయినటువంటి రమావతి మధు అండ్ ఎంతో బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయినటువంటి మంగళి గారు మీరు చాలా ఆలోచించాలి. ఇంతమందిని గుడ్డిగోరెల్ని చేస్తారు మీరు. ఇప్పుడు ఈ 4 లక్షల డైమండ్ నెక్లెస్ ఈ కథ ఏంది? ఇది కూడా స్టోరీ ఉందన్న. ఇది యాక్చువల్గా ఆ రోజు మంగళి గారి బర్త్డే రోజు అక్కడ రిసార్ట్ బుక్ చేసినటువంటి వ్యక్తి కూడా రమావతి మదే. బుక్ చేసింది కూడా రమావతి మదే. అండ్ అభిషేక్ నాయక్ మీకు స్వయంగా చెప్పిండు డైమండ్ నెక్లెస్ ఇచ్చిండని. మా పిల్లలకు కూడా లేదు, ఆయనకి ఏం చెప్పి 4 లక్షల చిల్లర చెప్పిండు. మా పిల్లలకి ఏం చెప్పిండు 15 లక్షలు పెట్టి నేను డైమండ్ నెక్లెస్ ఇచ్చిన అని చెప్పిండు. అక్కడ ఇవ్వలేదు, కానీ తర్వాత ఆమెకి ముట్టాల్సింది ముట్టించిండు. ఓకే. ఇక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి కుదరలే అంటే ఆ రోజు వాళ్ళు డ్రగ్స్ అని వచ్చింది ఇంకా మెయిన్ గా, కానీ దాని ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పూర్తిగా అయిలేనట్టుంది. ఓకే. డైమండ్ నెక్లెస్ ఆమె దగ్గర ఉండిండొచ్చు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు, దాన్ని మార్చడానికి వాళ్ళకి ఎంతసేపు అండి. ఇప్పుడు మంగళి గారు ఏమంటారు, నేను ఇంకొకటి మీరు క్యాష్ అడ్డం పెడతారు, క్యాష్ అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని మీకు. ఇప్పుడు ఒక్క కులం వాళ్ళు మాత్రమే నిన్ను ఆదరించలేదు కదండి. ఇన్ని సబ్బండ కులాలంతా కలిపితేనే నేరానికి కులానికి సంబంధం లేదు కదా. మరి ఆమె స్వయంగా మొన్న ప్రత్యక్ష సోదరికి ఫోన్ చేసింది కదా, అరే వాడు ఎవడో తెలుసుకో, వాడిని నువ్వు కనుక్కో, వాడు గద్వాల సైడ్ ఉంటాడు, వాడి గురించి నువ్వు ఎంక్వైరీ చేయి అని ఏ విధంగా చెప్తుందండి అట్లా. ఇప్పుడు అభిషేక్ నాకు ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే వాళ్ళ రిలేషన్ ఏదో అన్నారు కదా, మీరు చెల్లెని చేసుకోబోతున్నాడు అన్నది. అసలు ఎక్కడ కూడా మా చర్చల్లో అది ఎక్కడ లేకుండే, ఇది ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారని తను కూడా అంటున్నాడు. అంటే మన వాళ్ళకి స్వయంగా వాళ్ళ చెల్లెని పరిచయం చేసిండు కదా. ఎవరు? రమావతి మధు అనేట ఆయన మంగళి గారి సిస్టర్ని స్వయంగా 1-2 సార్లు మన బాధ్యతలు కల్పించిండు కదా. ఓహో, వాళ్ళ చెల్లెని కల్పించిండు. ఈ
మొన్న మీరు ఇంటర్వ్యూ చేసిన అభిషేక్ ఫస్ట్ ఎప్పుడైతే రమావతి మధు జైలు పోయిండో ఆ తర్వాత ఇంకా దూరం ఉండు కదా, అంత మధ్యలో మీటింగ్స్ మాత్రమే వచ్చిండు. కానీ ఈ రమావతి మధు అంటే ఆయన ఏం చేసిండు, స్వయంగా ఆమెను పిలిపించిండు, వాళ్ళ చెల్లెని 2 సార్లు కలిపించిండు. ఆమె కూడా చెప్పి మధు ఇప్పటికే తాగకుండా మంచిగా అయిండు, ఇట్లా తాగకుండా చూసుకోండి, టైంకి తినమని చెప్పండి అని ఆమె కూడా స్వయంగా చెప్పింది. ఎందుకంటే నేను సోదరు నేను చూడలేదు, కానీ మన వాళ్ళు చెప్తుర్రు, అదే మనం మీకు చెప్తున్నాం. అదే బాధితులే చెప్తారు కదా, బాధితులు చెప్పిన దాన్ని కూడా తప్పు అంటే మళ్ళీ దానికి మనం ఏం చేయలేము. స్వయంగా చెప్పింది. అండ్ వీళ్ళు ఒక ఫార్చునర్ కార్లో కూడా వీళ్ళు ఒక రీల్స్ చేసుకున్నారు, మంగళి గారు కుటుంబం మొత్తం కూడా. ఆ యొక్క ఫార్చునర్ కార్ కూడా రమావతి మధుదే, బ్లాక్ ఫార్చునర్. వీళ్ళంతా వీడియోలు తీసుకున్నారు, అక్కడ సాంగ్స్ వాడుకుంటూ కూడా ఒక కార్లో జర్నీ చేసారు. ఎవరెవరు? మంగళి గారు 2 చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, అది కూడా రమావతి మధు యొక్క కార్ ఆయనదే. చెప్తున్నా కదండి, ఇప్పుడు తవ్వుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా మంగళి గారికి, మీ ఫోన్ అంతా అవే ఉన్నాయిగా, పంపిస్తున్నారు బాధితులు, అన్న మా దగ్గర ఉన్నాయి అన్న గివి చెప్పండి అని. రోజు ఇదే పని అయితే కాదు కదండి. మీకంటే సరే డబ్బులు వేసుకున్నారు, కూర్చున్నారు, ఉన్నారు, దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేసుకున్నారన్న ప్రయత్నం మీరు ఇంకా వేరేలాగా చేస్తుంటారు. కానీ మేమేం చేస్తున్నాం, జనాలకు న్యాయం చేయండి. జనాలు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళు రియల్గా అన్న వాళ్ళు 15 రోజులు అయింది, వాళ్ళు కనీసం ఒక 2 జతల బట్టలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి? అదే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, ఏమైపోయినాయి? ఇప్పుడు భూములు కొన్నామన్నారు, ఆ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరి పేరు మీద ఉన్నాయో తెలియదు. అండ్ నేను ఇంకొకటి, బాల్దియా భరత్ చౌహాన్ యొక్క వైఫ్ శైలజ గారితో కూడా నేను కాల్ మాట్లాడినా. ఓహో, ఎవరు? వీళ్ళ డబ్బులు కట్టలించినటువంటి రమావతి మధు యొక్క సిస్టర్ గారి దగ్గర కూడా నేను కాల్ మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్తుంది, అసలు ఇది కంపెనీ కాదు, ఇది ఒక కంపెనీ, దీనికి ఒక పేరు, దీనికి ఒక డైరెక్టర్, దీని పాడుగాను అని ఆమె క్లియర్ మాట్లాడు. నేను అది కూడా మీ ముందర వినిపిస్తాను. వాళ్ళు చేసుకున్నాము. ఇప్పుడు ఫ్యామిలీకి ఫోన్ చేస్తే మేము ఏమని చెప్పగలము? ఇప్పుడు మీరు ఫ్యామిలీగా బాధపడుతుర్రు, మరి మేము ఫ్యామిలీగా 4 నెలల నుండి ఎంత సఫర్ అవుతున్నాము, ఒక మనిషిని మేము కోల్పోతున్నాము, మేము ఇంట్లో నుండి కోల్పోతున్నాము. మాకు రకరకాల వాళ్ళు వచ్చి మా ఇంటికాడ ధర్నాలు చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు మేము ఎవ్వరు కూడా మిమ్మల్ని అడగలే. ఎంతసేపు ఉన్నా ఆయననే మిమ్మల్ని అడుగుతున్నాడు. అందరికి ప్రాబ్లం అయింది సార్, ఒక్కరికి కాదు, ఇందులో చాలా మంది. ఇప్పుడు నాకు ఒక చిన్న కన్క్లూజన్ అంటున్నారు. ఇప్పుడు మేము అదే సిచ్యువేషన్ లో ఉన్నాము, కానీ మేము ఎవరికి చెప్పడానికి మాకు దారి అంటే ఎవరికి లేదు. శైలజ గారు ఒక్క మాట నేను చెప్పేది, ఒక్క మాట వినండి. మా హేమకాంత్ డబ్బులు ఇచ్చిలేడా, నాకు అదొక్క క్లారిటీ చెప్పండి. నాకు తెలియదు సార్, నాకెట్లా తెలుస్తుంది? నేనేమన్నా హేమకాంత్ మధ్య వెనకాల తిరుగుతున్నానా? హేమకాంత్ నుంచి మీకు ఒక 10 లక్షలు వచ్చినాయి, మిగతావి భరత్ అనే ఆయనకు పోయినాయి. భరత్ అనే ఆయనకు సపరేట్ గా అకౌంట్ అంటూ ఏం వాడలేదు, చేయలేదు. అవన్నీ కంపెనీ అకౌంట్స్ వెళ్ళాయి, వాళ్ళు కంపెనీ నుండి వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు భరత్ అనే ఆయన ఎవరు? మీ భర్తనమ్మా? నా భర్త. ఆయన ఏదో కంపెనీ పెట్టిండు, ఏం కంపెనీ పెట్టిండు? అవునా, ఏం కంపెనీ పెట్టలేదు, మధు పెట్టిన కంపెనీ ఆయన పని చేసిండు. సిఇఓనా ఎవరు? ఈయన సిఇఓనా? ఒక సిఇఓ ఉంది, దానికి ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది, పాడగాను ఆ కంపెనీ మీద అంత సిఇఓ అనుకుంటా పనికి మాలిన కంపెనీ ఒకటి పెట్టేసి, అది పెద్ద కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ కాదు, ఏమి కాదు. దానికి సిఇఓ అని అందరూ టార్చర్. ఏం చెప్తాం ఎవరికైనా, ఏం చెప్తాము? ఇప్పుడు అయినా హేమకాంత్ ని మేమైనా డబ్బులు అడిగినామా? మేము ఎవరి దగ్గర అప్పు తీయలేదు, మేము ఎవరికి పోయి ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఆ పని చూసుకోవడం వల్ల వెంచర్లు అవి ఇవి చేయడానికి చూసుకోవడానికి పెట్టుకున్నాడు కాబట్టి, అక్కడ చేసుకున్నాడు కాబట్టి అంతవరకు ఉంది. చూసుకున్నందుకు ఇప్పుడు అందరూ ఆయన మీదనే పడుతున్నారు. నైట్ అంతా ఫుల్ మా ఓడిన సూసైడ్ పోతేనే నేను వచ్చి, నేను కూడా సూసైడ్ కాదు సార్, అందరి నుండి తప్పించుకొని చేసుకొని ఎవరు మమ్మల్ని ఏం చేస్తారో వాడి వల్ల మాకు ప్రాబ్లం వచ్చింది. జిఎన్ఐ కంపెనీ అంటే ఏందమ్మా ఇది? జిఎన్ఐ కంపెనీ అంటే ఏంది? నాకు తెలియదు సార్, హేమకాంత్ సార్ ని అడగండి. ఇప్పుడు శైలజ గారు డైరెక్టర్ అని ఉంది, అది కూడా అన్న అడగండి. మాకు తెలియదు, మేము చాలా సఫర్ అవుతున్నాము. ఆ డైరెక్టర్ అంటే నేను పోయి అన్ని పనులు ఏం చేసుకొని రాలేదు. నేను ఇంట్లో కూర్చుంటాను, డైరెక్టర్ కావాలి, డమ్మీ డైరెక్టర్, ఒక డైరెక్టర్ కావాలి, 2 డైరెక్టర్లు ఉంటేనే అగ్రిమెంట్ అవుతుంది అని అంటేనే యాడ్ చేస్తేనే యాడ్ అయ్యాను. అంతేగాని నేనేమైనా పోయి ఊరుకొని పోయి అన్ని డబ్బులన్నీ తీసుకొని వచ్చి హేమకాంత్ దగ్గర పోయి సార్ డబ్బులు ఇవ్వండి సార్ అని అడగలేదు. నేను దేని గురించి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను ఉండడానికే సరిపోతుంది. నాకు నా మీద ఉన్న తలనొప్పులు నాకు తగ్గట్లేదు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాం మేము.
శైలజ గారు, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో మాకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అందరికి ఎందుకు సమాధానం చెప్తాము? ఒక్క మాట అమ్మా, చిన్నపిల్లలు అంటారు సరే, ఫ్యామిలీ అంటే మీకుంటది మాకుంటది, మీదైన ఫ్యామిలీ మాదైన ఫ్యామిలీ. నేనేమంటున్నా, మీరు చదువుకున్నారా? చదువుకోలేదు. నా తల్లిదండ్రులు మాకు చదివించింది చిన్న చిన్న చదువులు, నాకు అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జ్ ఉంటే ఇక్కడ వరకు ఎందుకు వస్తాము? ఎవరైనా సరే అంత పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇందులో అయితే డైరెక్టర్ పోస్ట్ చేసిర్రంటే మీరు ఖచ్చితంగా ఏం సార్ నాకు తెలియదు, నాకు తలనొప్పి తెప్పియకండి మీరు. నాకు ఎవరితో మాట్లాడి నాకు పిచ్చి వస్తుంది. మంగ్లీ గురించి అడిగేది ఉంటారు మీరు, ఆమె ఆమె ఏం చెప్పేదో. అంటే ఆమె ఇంట్లో ఉంటట్టుంది, ఆమె పేరు పెట్టి ఉంటుంది. ఆమె పేరు పెట్టి ఆమెని హస్బెండ్ ఉన్నాడు డైరెక్టర్ గా ఆమె వీళ్ళ అన్న. ఆమె క్లియర్ గా చెప్తుంది కదా, వాళ్ళ తమ్ముడు రమావతి మద అంటే వీళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి అక్కన, డబ్బులు కట్టలేంచిన ఆయన వీళ్ళ భర్త, వీళ్ళ భర్త భరత్ భరత్ చౌహాన్. అయితే నేనేమంటున్నా, ఆమె క్లియర్ గా చెప్తుంది కదా, ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఒక డమ్మీ కంపెనీ. ఈ డమ్మీ కంపెనీకి ఒక 2 డైరెక్టర్లు కావాలంటే నేను ఇంట్లో ఉండే సంతకం పెడితే ఈ కంపెనీ పెట్టి ఈ కంపెనీ చూసుకోనిక రమావతి మధు చెప్తే మా ఆయన పోయి ఆ కంపెనీ చూసుకున్నాడు. యాక్చువల్గా ఈ యొక్క కంపెనీ ఇట్లా చేయనిక కారణం కూడా పాల్దే భరత్ చౌహానే. ఓకే. ఎందుకంటే ఆయన BMW షోరూమ్ లో వర్క్ చేసినాడు, ఆయనకు నాలెడ్జ్ ఉంది. ఆయన నాలెడ్జ్ తోనే ఈ ఫ్రాడ్ కి పాల్పడ్డారు. ఓకే ఓకే. సో మంగ్లీ మంది పైసలతో బాగా ఎంజాయ్ చేసింది అంటారు మీరు? 100% చేసినట్టే కదన్నా. 100% తిరిగింది, బర్త్డే పార్టీలు, ఈ పార్టీలు, ఆ పార్టీలు. కార్లలో తిరిగింది అనేది మా ఎదురు కూడా రోజు ఓల్వో కార్లో వచ్చింది ఆమె. ఏడా? పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీస్. క్రెటా కార్లే వచ్చింది కదా పోలీస్ స్టేషన్ కి. మా ముందు అయితే ఓల్వో కార్లో ఓల్వోలో దిగిందా? ఓల్వోలో దిగింది. ఆ ఫోటోలు కూడా అలాంటున్నాయి. అవునా? చూపించండి ఫోటో. మా బాధితుల దగ్గర ఉన్నాయి. ఓకే. సెలబ్రిటీ వస్తుందని వాళ్ళు కూడా వీడియో ఫోటో తీసుకున్నారు అనమాట ఆ రోజు. ఓకే. సో బాధితులతో మాట్లాడిందా? లేదు, మాట్లాడలేదు, స్ట్రైట్గా వెళ్ళిపోయింది ఆమె. కనీసం కింద ఉన్నారని మేము చెప్తే కూడా ఎవరు పిలిపించండి వాళ్ళని కూడా ఆమె అడగలేదు ఆ రోజు. కానీ వాళ్ళు ఒరిజినల్ బాధితులు ఉన్నారు. ఇంకొకటి గమనించాలి, ఒరిజినల్ బాధితులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కింద ఉన్నారని మేము చెప్పాక కూడా వీళ్ళని ఎవరిని పిలవకుండా ఆమె డైరెక్ట్ రమావతి మధుని, సత్యనారాయణని, ఆ జ్యోతి అన్నట్టు ఆమె పిలిపించుకుంది అన్నప్పుడు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు జ్యోతి పిలిపించుకున్నది ఆమె తరపు నుంచి ఆమెకు కావాల్సిన అనుకూలమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టింది. నేను జ్యోతి గారితో కూడా మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నది, హేమకాంత్ రెడ్డి మా సొంత అన్న, మా తండ్రి కంటే ఎక్కువ అని ఆమె చెప్తుంది. వాళ్ళకి మంచి ఫ్యామిలీ రిలేషన్ ఉంది. కేవలం ఈ డబ్బుల వల్ల వీళ్ళకందరికి అక్కడిక్కడ చిచ్చు పెట్టి. ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ ఎపిసోడ్లో మంగ్లీకి తెలియకుండా జరిగి ఈమెకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈమె ఎంజాయ్మెంట్కి ఆర్ తిరగడానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి సరే వాళ్ళు ఎటన్నా నాశనంగానే వాళ్ళు ఏమన్నా చేసుకొని అని సైలెంట్గా ఉన్నదా, లేకపోతే ఆమెకు తెలుసా అంటే ఇది ఒక మాఫియా, ఇది ఒక ముఠా, ఇదంతా ఏదో ఆబ్వియస్లీ ఆమెకు డబ్బులు వస్తున్నాయి, నేను ఎంజాయ్ చేస్తున్నా ఆనందం ఒక సైడ్ ఉండొచ్చా, అండ్ అదొక భాగం. కానీ ఎట్లయితే నేను హ్యాపీ ఉన్నానా లేదనేది ఆమె లగ్జరీ లైఫ్. కానీ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటారు. అదే అంటున్నా, వీళ్ళు అడగాలి మంది తలగొడుతుర్రా, కాలు మొక్కుతుర్రా, వీళ్ళకి సంబంధం లేదు కదా. మా ఓటు ఇడిచిపెట్టిన ఆడు చూసుకుంటాడు అనేది ఆమె ఆటోమేటిక్గా వాళ్ళ తమ్ముడిని ఈమెనే దింపింది దానిలోకి. లేకపోతే ఎవరు కూడా మీరు వెళ్ళి మీ అసిస్టెంట్కి చెప్తేనే ఏదైనా పని చేస్తాడు, లేదంటే నువ్వు అది చేసుకురా అంటే తమ్ముడు ఈమెతో పాటే ఉన్నాడు కదా. ఉన్నాడు, ఇప్పుడు ఈమెతో పాటు ఉన్నాడు. ఈమె ప్రోగ్రామ్ షెడ్యూల్ ఆయనే చూసుకుంటాడు కదా, ఈమెకు తెలియకుండా అయితే ఏం పని చేయడు కదా ఆయన. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర పోయి ఫోటో దిగిరు కదా, మధు ఇంటి దగ్గర రాత్రి 12 గంటల రాత్రి పోయినట్టు కదా. 2 గంటల సమయంలో ఆ కొడమల్లపల్లి అనే ఊరికి పోయి అక్కడ రమావతి మధుని నిర్మిస్తున్నటువంటి 3 అంతస్తుల బిల్డింగ్ దగ్గర వీళ్ళు ఫోటో తిని మాంసం తిని ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఆ పిల్లోడు ఫోటోలు తీసిన పిల్లోడు చెప్తున్నాడు, అక్కడ చుట్టుపక్కల దగ్గర వాళ్ళు పిలిచిర్రు ఏదో అని వాళ్ళు. అది కూడా ఎవరు నైట్ ఏంది తీసుకొచ్చిరంటే డే టైంలో అందరు చూస్తారని నైట్ తీసుకొచ్చినామని చెప్పిర్రంట. నువ్వు కానీ ఎవరికైనా చెప్తే నేను చంపేస్తామని కూడా చెప్పిర్రంట. నువ్వు తప్పు చేయకపోతే ఇటువంటి బెదిరింపులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఈమె జనరల్ గా మీరు ఆ రోజు పంజాగుట్టలో పూజారి నాగేశ్వరరావు ఆఫీస్ లో కలిసిరు కదా, అవునా? ఏంటి ఆమె బిహేవియర్ ఎట్లుండే? ఆ రోజు కూడా ఇట్లనే ఉందన్న. అసలు ఏకవచనం, వాడెవ్వడు వీడెవ్వడు. సుబ్బారావు అని అడ్వకేట్ ఫోన్ వస్తే బయటకు పోయిండు, వీడు మెంటల్ నా కొడుకు, వీడు పిచ్చి నా కొడుకు. ఆమె భాషనే అసలు ఘోరంగా ఉంది. అంటే అసలు చెప్తున్నా కదన్నా, ఇప్పుడు పల్లెటూరులన్నా మేలు, అంతకంటే అధ్వానం ఉంది ఆమె భాష. అంటే పైకి ఓలాగా నటిస్తుంది, లోపలికి ఓలాగా ఉంది ఆమె. ఇంత అవసరం లేదు కదా. నేనేం చెప్తున్నా, ఏ రోజైతే బాధితులు ఇంత బాధతో ఇన్ని లక్షలు 2 కోట్ల రూపాయలు అని చెప్పినప్పుడే మీరు ఏం ఆలోచించాలా, అరే నా పేరు పెట్టుకొని ఎందుకు తప్పు జరిగిందని నువ్వేం చేయాలి? రమావతి మధు అన్నటువంటి తరపు నుంచి నీ పేరు వచ్చింది కాబట్టి ఫస్ట్ నువ్వు కేసు పెట్టాలి, లేదా ఎక్కడికైనా ఆఫీస్కి పిలిపించాలి.
సార్ వీడు నా పేరు వాడుకొని డబ్బులు వసూలు చేసిండంట. ఇది ఎంతవరకు మీడియా వాస్తవం? ముందుకు రావాలా? లేదా ఇప్పుడు మీ ముందర రమ్మని చెప్పండి అన్న. నేను ఇప్పుడే సవాల్ చేస్తున్నా మంగ్లీ గారికి. మన తొలి వెలుగు రగన్న గారి దగ్గరికి వచ్చి మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వండి, నేను నీకు ఏ దీనికైనా నేను అంగీకరిస్తా, నేను కూడా బాధిత పక్షాన్ని నేను నిలబడి మీకు సాయం చేపిస్తాను మీరు తప్పు చేయకపోతే. మీరు ఏన్నో ఉండి సొంతం ఇంటర్వ్యూలు చేయించుకోవడం కూడా తప్పని నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉమ్మేస్తున్నారు. మీరు ఏ తప్పు చేయకపోతే దొంగదాపులు తిరిగేది ఎందుకు, ఓన్లీ పోలీస్ స్టేషన్ల కాడికి పోయి ఈ దొంగ ఏడుపులు ఏడ్చేది ఎందుకు అని అందరూ చెప్తున్నారు. మీకు ఆమె ఏడుపు కూడా కరెక్ట్ కదా? కరెక్ట్ కాదండి. అక్కడ మీరు ఆ వీడియో మొత్తం మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఆమె మీడియాని డైవర్షన్ చేయడానికి ఆమె హ్యాండ్స్, ఆమె ఫేసు, ఆమె తమ్ముడిని చూపించడము అంత డైవర్షన్. అంటే కేవలం డైవర్ట్ చేయడానికనే ఈ యొక్క ప్రయత్నాలు ఆమె చేస్తుంది మెయిన్గా. ఆమె ఎప్పుడు కూడా మీడియా ముందు నిలవన్నప్పుడు ముక్కుసూటిగా కరెక్ట్గా మాట్లాడలేదు. మీరు చేస్తారా, మీరు చేస్తారా, మీరు చెప్పండి అంటే ఒక ఎట్లా అడుగుతున్నారో మీడియా వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నట్టే అడుగుతుంది ఆమె. ఈరోజు మరి ఇంత తప్పు చేసిరు కదా, మరి ఆ మీడియా వాళ్ళే చూపిస్తుర్రు. మరి ఇప్పుడు ఏ మీడియా వాళ్ళని అడుగుతారో అడగండి మీరే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. మొత్తానికైతే ఈ జనం దగ్గర వసూలు చేసిన డబ్బులతోటి మంగ్లీకి ఏదో ఒక రకంగా ఆమెకైతే ఉపయోగపడ్డది. ఆమె తిరగడమో, పార్టీలో, ఇంకోటో, కార్ బుకింగ్లో ఏదో ఒకటి. అండ్ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది అన్నది ఈ మన తిరుమల గారు చెప్పినటువంటి మాటల ద్వారా అర్థమవుతున్నది. సో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిండు, ఎట్లా కలిసిరు, ఏ కార్లోంచి డబ్బులు తెచ్చిరు, ఎట్లా. ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. మధు అసిస్టెంట్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏమని, నేనే 30 లక్షల రూపాయలు నా ద్వారా వసూలు చేసిన డబ్బులు మంగ్లీ తమ్ముడికి నేనే బై హ్యాండ్ ఇచ్చిన అని చెప్తున్నాడు. ఇంకేం కావాలా? సో మరి తమ్ముడు నీ దగ్గరే ఉన్నాడు కదా, మరి తమ్ముడు తప్పు చేయలేదు, తమ్ముడికి అసలు సంబంధమే లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఆయన ముఖాన్ని పట్టుకొని జనానికి మీడియాకు చూపించినావు కదా. అంటే నీకు ఆల్రెడీ తెలుసు. మీ తమ్ముడు చెప్పకపోయింటాడా 30 లక్షల రూపాయలు నిజమే నేను క్యాష్ తీసుకున్నా అని? టోటల్గా ఇన్వాల్వ్ అయినారు కదా ఇందులో. సో ఇది అందుకే ఇంత పగడ్బందీగా ఇంత ఇదిగా మేము ఈ అంశాన్ని పట్టుకొని కంటిన్యూగా వీడియోలు చేయడానికి కారణం ఏంటి అంటే, సో ఆమె ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా క్లియర్గా కనబడుతున్నది. ఈమెది డైరెక్ట్గా ఎంతవరకు ఉందో కానీ తమ్ముడిది డైరెక్ట్గా ఉన్నది, ఈమెది ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో కాబట్టి ఈ కేసుని పోలీసులు థరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి. బాధితులకి ఫస్ట్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి. ఎవరైతే వీళ్ళు ఈ ఖర్చు పెట్టినారో వీళ్ళ ఆస్తులన్నింటినీ జప్తు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆ బాధితులకు అప్పచెప్పే ప్రయత్నం జరగాలి. సో దానికోసమే మన పోరాటం అంతా కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.